Welcome back to Smart Money Corner. Zomato Q4 results at the same time FY 2024 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అండ్ చాలా మటుకు అనలిస్టులు అయితే బులిష్ వ్యూగా ఉన్నారు. అండ్ జొమాటోకి సిఎల్ఎస్ఏ బై రేటింగ్ ఇచ్చారు. అండ్ ప్రస్తుతానికి స్టాక్ ట్రేడ్ అవుతుంది 180 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. రీసెంట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి జొమాటో స్టాక్ ప్రైస్ అయితే కరెక్షన్ అవుతూ వస్తుంది. అండ్ సిఎల్ఎస్ఏ జొమాటోకి 248 టార్గెట్ ప్రైస్ ఇస్తే, ఇంకొక అనలిస్టు బెన్స్టన్ జొమాటోకి 230 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. మోర్గన్ స్టాన్లీ ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చారు విత్ ఏ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 180 రూపీస్. అండ్ జెఫ్రీస్ జొమాటో బై చేయమని చెప్పారు. నొమూరా, నువామా అండ్ అవెండస్ పార్క్ అండ్ యూబిఎస్. సో ఎక్కువగా ప్రైస్ టార్గెట్ ప్రస్తుతానికి యూబిఎస్ విత్ ఎ టార్గెట్ ఆఫ్ 250 రూపీస్ అండ్ సిఎల్ఎస్ఏ 248. సో ఓవరాల్గా 200 to 250 మధ్యలో జొమాటోకి టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. అండ్ ఫర్దర్గా స్టాక్ అవుట్ పర్ఫార్మ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది Q4లో. అట్ ద సేమ్ టైం FY 2024లో ఎక్కువ సేల్స్ అండ్ ఎక్కువ ప్రాఫిట్స్ కూడా జొమాటోలో వచ్చాయి. బట్ స్టిల్ స్టాక్ ఎందుకు కరెక్షన్ జరుగుతుందో ఒకసారి చూద్దాము. ఈ ఇయర్ జొమాటో స్టాక్ ప్రైస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మంచి ర్యాలీ అయితే జొమాటోలో వచ్చింది. అండ్ మీకు టెక్నికల్గా స్టాక్లో కొద్దిగా కరెక్షన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా కనబడుతుంది. సో రీసెంట్ హై నుంచి మీకు స్టాక్లో ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ సిగ్నిఫికెంట్ సెల్ వాల్యూమ్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో రీసెంట్గా మార్చ్ ఏప్రిల్లో మీకు ఒక ఫాల్ తర్వాత మళ్ళీ జొమాటోలో ఒక అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ ఓవరాల్గా స్టాక్ కొద్దిగా కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో జొమాటో స్టాక్లో పెద్దగా ఏదైతే ఈ 1 ఇయర్లో 200% వరకు ర్యాలీ ఇచ్చిన స్టాక్ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో అంత ఫాస్ట్గా గ్రో అవ్వకపోవచ్చు అని అయితే టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నారు. అండ్ మొత్తంగా మ్యూచువల్ ఫండ్స్ మార్చ్ క్వార్టర్ వరకు అయితే 11.96% వాటా కలిగి ఉన్నారు. మేజర్గా ఎఫ్ఐఐస్కి 44.97% వాటా ఉంది. అండ్ స్పెషల్లీ ఈ మార్చ్ క్వార్టర్లో అంటే రీసెంట్గానే ఎఫ్ఐఐస్ 4% వరకు వాటా పెంచుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా వాటా తగ్గించుకున్నారు. అండ్ ఓవరాల్గా ప్రైస్ ట్రెండ్ టు ఇంక్రీజ్ ఈ టైం ఫ్రేమ్లో. అండ్ కమ్ టు Q4 రిజల్ట్స్లో మార్జిన్ ఎక్స్పాన్షన్ అనేది ఫుడ్ బిజినెస్లో అట్ ద సేమ్ టైం క్విక్ కామర్స్లో అయితే ఇంప్రూవ్ అయింది. అండ్ బ్లింకిట్ ఏదైతే ఇంకొక బిజినెస్ ఆర్మ్ బ్లింకిట్ అడ్జస్టెడ్ ఎబిటా అనేది బ్రేక్ ఈవెన్కి వచ్చింది మార్చ్ 2024 క్వార్టర్లో. అండ్ బ్లింకిట్ ప్లాన్స్ టు రేస్ స్టోర్ కౌంట్ ఫ్రమ్ 525 to 1000 స్టోర్ కౌంట్. ఏదైతే ఈ Q4 FY 2024లో 525 స్టోర్స్ నుంచి 1000 స్టోర్స్కి పెంచనున్నారు. సో దట్ వీళ్ళు రూరల్ కాకుండా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా కస్టమర్స్కి రీచ్ అవ్వడానికి అయితే చూస్తున్నారు ఫుడ్ అండ్ గ్రాసరీ సప్లై ద్వారా. అండ్ బ్లింకిట్ చాలా మటుకు ప్రాఫిటబిలిటీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇట్ టేక్స్ అనదర్ 2 to 3 years ఆఫ్ టైం కంప్లీట్ ప్రాఫిటబిలిటీలోకి టర్న్ అవ్వాలంటే. సో అప్పటి వరకు కూడా కంపెనీ ఎక్స్పాన్షన్లో ఉంది కాబట్టి ROE అంతగా గ్రో అవ్వకపోవచ్చు. అండ్ జొమాటోకి ఉన్న ఒక పాజిటివ్ ఏంటంటే క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్ 12,240 crore. కాకపోతే ఏంటంటే జొమాటోకి లైక్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అనేది కాస్ట్ కొద్దిగా ఇంకర్ అయ్యే ఛాన్స్ ఉంది కమింగ్ డేస్లో. అండ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ వల్ల Q4 కొద్దిగా స్టాక్ ప్రైస్లో ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ 2 to 3 క్వార్టర్స్లో కూడా ఈ కాస్ట్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవ్వనుంది. అండ్ ఈ Q4లో అట్ ద సేమ్ టైం FY 2025లో కూడా. సో దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో అంతగా గ్రోత్ ఉండకపోవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ దీంతో పాటు న్యూ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ ఫర్ 18.3 crore షేర్స్ అండ్ అరౌండ్ 2% స్టేక్ వర్త్ అప్రాక్సిమేట్లీ 3,400 crore కూడా న్యూ స్టాక్ ఆప్షన్ కింద ఎంప్లాయీస్కి గ్రాంట్ చేయనున్నారు. సో దట్ నెక్స్ట్ 5 years జస్ట్ టు ఎంకరేజ్ ద ఎంప్లాయీస్ టు డూ ద పర్ఫార్మెన్స్ అండ్ స్పెషల్లీ ఇన్ ద ఏరియా ఆఫ్ బ్లింకిట్. అండ్ కంప్లీట్గా వీళ్ళు ఎక్స్పాన్షన్ బాటలో ఉన్నారు. ఫుడ్ సప్లైతో పాటుగా గ్రాసరీ డెలివరీ సెగ్మెంట్ని చాలా పాజిటివ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు డిఫరెంట్ సిటీస్లో. సో కమ్మింగ్ ఇయర్స్లో జొమాటో అవుట్లుక్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే పాజిటివ్గా ఉండవచ్చు. బట్ షార్ట్ టర్మ్లో జొమాటో స్టాక్ అయితే కొద్దిగా కరెక్షన్ జరిగే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎబిటా మార్జిన్ ఫర్ Q4 ఓన్లీ 2.4%గా వచ్చింది. ఏదైతే అనలిస్ట్ల ఎస్టిమేషన్ అరౌండ్ 4 to 5% కంటే తక్కువగా వచ్చింది.
దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఎప్పుడు కూడా ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది ఎబిటా మార్జిన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ కంపెనీ ఈజ్ కమింగ్ ఇయర్స్లో లాంగ్ టర్మ్ అడ్జస్టెడ్ ఎబిటా టార్గెట్ అనేది 4-5%గా పెట్టుకున్నారు. అండ్ అదే అచీవ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా జొమాటో లాంగ్ టర్మ్ పిక్ అనేది నేను చెప్తున్నాను. సో ఫర్దర్గా రీసెంట్ టైంలో స్టాక్ ఏదైతే కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చినప్పుడు డెఫినెట్గానే ఒక 20-30% కరెక్షన్ అయితే రావచ్చు. ఆల్రెడీ లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి 10% వరకు ఫాల్ అయితే, ఒకవేళ మార్కెట్స్ స్టిల్ కంటిన్యూగా ఫాల్ అవుతే కనుక జొమాటో కెన్ బి అరౌండ్ 150-160 దగ్గరగా ఫాల్ అయినా కూడా స్టాక్లో లాంగ్ టర్మ్ బై అయితే రావచ్చు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఈ ప్రైస్ దగ్గరగా ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్ అవుట్లుక్ పాజిటివ్, బట్ షార్ట్ టర్మ్లో పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చినా కూడా లైక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒక మేజర్ కన్సర్న్ జొమాటోలో. సో దట్ స్టాక్ మే కరెక్ట్ అండ్ బయర్స్ ఎంట్రెన్స్ లో ప్రైస్ దగ్గరగా జొమాటోలో బై చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ జొమాటో స్టాక్ ప్రైస్కి సంబంధించిన అప్డేట్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ జొమాటో టెక్నికల్ వ్యూ చూసినట్లయితే అరౌండ్ 65% అనలిస్టులు బై చేయమని చెప్తున్నారు, 16% అవుట్ పర్ఫామ్ చేస్తుంది స్టాక్ అని చెప్తున్నారు, అండ్ 16% సెల్ చేయమని అయితే చెప్తున్నారు కమింగ్ డేస్లో. దిస్ ఈజ్ ఏ అనలిటికల్ వ్యూ అండ్ ఎక్కువ శాతం బై సైడ్ అయితే ఉన్నారు జొమాటోది.